తర్వాత వస్తాలే. నువ్వు ఊరికి వెళ్ళి తిరిగి వస్తావని గ్యారెంటీ ఏంటి? ప్రైజ్ అలా ఊరికి వెళ్తున్నావు కాదనట్లేదు, ఊరికి వెళ్ళి తిరిగి వస్తావని గ్యారెంటీ ఏంటి? పనికి వెళ్ళి తిరిగి వస్తావని గ్యారెంటీ ఏంటి? కనీసము తిరిగిపోయిన ఒక నిమిషాన్ని కూడా మనం మరలా తెచ్చుకోలేం. ఉన్నటువంటి ఈ గంటల్లో కూడా ప్రాణంతో ఉంటామని గ్యారెంటీ కూడా లేదు. గ్యారెంటీ లేని బ్రతుకుతున్న మనము దేవుని నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వారం అండి? దేవుని వాక్యం అంటుంది, అట్లు చేయని ఎడల దేవుని మాట మీరు వినని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపం చేసిన వారు అగుదురు, ఆ పాపము మిమ్మును పట్టుకుంటుంది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, పాపము చేసేవారు ఎలాగుంటారంటే దేవుని మాట వినకుండా ఉంటారు, దేవుని సన్నిధికి ఏమాత్రం కూడా విలువ గౌరవం లేకుండా ఉంటారు. గత రాత్రి శనివారం పరిశుద్ధాత్మ కూడికలో కూడా ఒక వాక్యం నేను చెప్పాను. ఒక మనిషి 2 ఆత్మల చేత ప్రేరేపించబడతాడంట. ఒక మనిషి 2 ఆత్మల చేత ప్రేరేపించబడతాడు. ఒక ఆత్మ ఏమో పరిశుద్ధ ఆత్మ, రెండవ ఆత్మ దురాత్మ. పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ప్రేరేపించబడుతున్న వ్యక్తులు దేవుని సన్నిధికి వస్తారు, దేవునికి భయపడతారు, దేవుని మాట వింటారు. దురాత్మ చేత ప్రేరేపించబడుతున్న వారు క్రమక్రమంగా దేవుని సన్నిధికి దూరం అవుతారు. ఎందుకంటే ఆ దురాత్మ వారిని పట్టుకుంటుంది. కనుకనే నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా.